హాయ్ అందరికి, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. ఈరోజు మనం దేవుని టైమింగ్ ఎలా ఉంటుంది చెప్పబోతున్నాం. దేవుని టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఏం చేసినా టైమింగ్తో చేస్తాడు. ప్రతి విషయం కూడా మన జీవితంలో ఏది జరగాలి అంటే అది ఆయన చెప్పిన టైంలోనే జరుగుతుంది. మేబీ కొన్నిసార్లు ఆయన లేట్గా చేయవచ్చేమో కానీ, కొన్నిసార్లు మనం అడిగింది లేట్గా ఇవ్వచ్చేమో కానీ ఇవ్వడం మాత్రం పక్క. గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆల్వేస్. మన లైఫ్లో చాలాసార్లు మనం అన్ని తొందరగా కావాలని కోరుకుంటుంటాం, కానీ ఆయన మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్లోనే మనకి ఎప్పుడైతే పర్ఫెక్ట్ టైం అని అనుకుంటాడో అప్పుడే ఆయన మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు మనకంటే బాగా తెలుసు. ఆయన చెప్తాడు ప్రసంగి గ్రంథంలో, దేవుని కాలం ఉన్నది చక్కగా జరగనట్లు ఆయన డిసైడ్ చేసి పెట్టాడు. అది ఎట్లా జరగానో, ఏ కాలంలో జరగానో, ఎవరి ద్వారా జరగానో అన్ని కూడా ఆయన ఆల్రెడీ డిసైడ్ చేశాడు. మనం ఏం చేయాలంటే జస్ట్ వెయిట్ చేయాలి. ఆయన టైం ఎప్పుడు వస్తుంది, మన జీవితంలో ఆయన కార్యం ఎప్పుడు జరుగుతుంది, జస్ట్ వెయిట్ చేయడమే. దట్ ఈస్ టైమింగ్ ఆఫ్ గాడ్. మనం విత్తనం వేసిన వెంటనే పండు తినాలని ఎప్పుడు ఆశించాం కదా, అంటే దేవుని టైమింగ్ కూడా అట్లే ఉంటుంది. విత్తనం వేసిన తర్వాత అది మొలకెత్తాలి, చిన్న చిన్న మొక్కగా మొలక పైకి రావాలి, ఆ మొలక మొక్కగా మారాలి, ఆ మొక్క చివరికి చెట్టుగా మారాలి. ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అట్లే నీ జీవితంలో ఏది జరగాలన్నా దాని వెనుక ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఒక మంచి ఫ్రూట్ వస్తుంది. అందుకే అప్పుడు మనకు ఒక మంచి దేవుని నుంచి మంచిగా మనకు కావాల్సింది ఆయన దయచేస్తాడు. అందుకే దేవుని సమయం కొరకు గాడ్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ యూ. దేవుని టైమింగ్ కోసం ఎదురు చూసి బైబిల్లో వారు ఊహించలేనని కార్యాలు చేశారు. ఫస్ట్ వచ్చేసి అబ్రహాం, శారా. వాళ్ళు దేవుని టైమింగ్ కోసం ఎదురు చూశారు. ఆయన పర్ఫెక్ట్ టైం ఇస్తాడని, ఆయన ది బెస్ట్ టైంలో ఇస్తాడని, ఆయన టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడు. ఇసాకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఎప్పుడైతే ఆ చిన్న ఇసాకును వారి చేతుల్లో పట్టుకుని ఆ ముసిపోతూ చూస్తున్నప్పుడు ఆయన టైమింగ్ చూసి, ఆయన ఇచ్చిన టైమింగ్ చూసి, ఆయన సమయం చూసి, ఆయన ఏదైతే కార్యం చేశాడో వారికి కన్నీళ్ళలో బాష్పాలాగలేదు, వారి కళ్ళల్లో బాష్పాలాగలేదు. హ్యాపీ టీయర్స్ వాళ్ళకి వచ్చేసి. అందుకే శారా కూడా నాకు నవ్వు కలిగించిన దేవుడు అని ఆయన స్తుతిస్తుంది, ప్రేజ్ చేస్తుంది. అబ్రహాము, శారాలు కొన్ని సంవత్సరాలు ఎదురు చూసి ఇసాకు పర్ఫెక్ట్ టైమింగ్లో పొందారు. అది దేవుని టైమింగ్, దేవుని సమయం అని. మాత్రమే కాదు, యోసేపు ప్రిజన్ నుంచి ప్యాలెస్కి వెళ్ళడానికి దేవుని టైమింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో తెలుసు కదా. మనకు అనిపిస్తూనే ఉంటుంది డిలే అవుతుంది, కానీ అది డిలే కాదు, ఇట్స్ ప్రిపరేషన్. మనం ప్రిజన్ నుంచి ప్యాలెస్కి వెళ్ళడానికి, లో నుంచి హైకి వెళ్ళడానికి, చీఫ్ నుంచి ది బెస్ట్కి వెళ్ళడానికి ఇట్స్ ఏ ప్రిపరేషన్ టైం. ఆ ప్రిపరేషన్ టైంలో దేవుడు తన టైమింగ్ ని సిద్ధపరుస్తాడు. దేవుడు తన టైమింగ్ కి మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రిపేర్ చేసి ప్యాలెస్ లోనికి తీసుకువెళ్ళి ఈక్వల్ టు ద కింగ్ మనల్ని చేసి అక్కడ పెడతాడు. రాజే పిలిచి, నేను కాదు రాజు, నువ్వే రాజు అని చెప్పేలాగా ఆయన చెప్తాడు. ఎంత ఉన్నతంలో ఉన్న వారిని దించి నేను అక్కడ పెట్టగలడు. ఆ ప్రిపరేషన్ టైంలో నువ్వు ఓర్చుకోవాలి. ఆ ప్రిపరేషన్ కి నువ్వు రెడీ అవ్వాలి. అప్పుడు ఆ రిజల్ట్ నువ్వు ఊహించినట్టుగా నువ్వు అద్భుతంగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి యేసయ్య పుట్టుక. యేసయ్య కూడా కరెక్ట్ టైంలో, రైట్ టైంలో ఆయన భూలోకంలో పుట్టాడు. గలతీయులకు రాస్తూ కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన భూలోకాన ప్రత్యక్షమయ్యాడు అని ఇక్కడ చెప్తాడు. యేసయ్య ఈ భూలోకంలో పుట్టడం అనేది అది ది రైట్ టైం, అది పర్ఫెక్ట్ టైం. ఆయన పర్ఫెక్ట్ టైంలో భూలోకానికి వచ్చాడు. ఆయన దేవుడి సమయం కొరకు ఎదురు చేశాడు. రైట్ టైంలోనే ఆయన భూలోకం దిగి వచ్చాడు. ప్రతిఫలంగా మనందరికీ రక్షణ, మనందరికీ మోక్షం, మనందరికీ పరలోకం, మనందరికీ క్రీస్తు రాజ్యం ఆయన ఇచ్చాడు. దేవుడి సమయం ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ లో, ఈ ప్రిపరేషన్ పీరియడ్ లో మనము ఎంతగా ప్రిపేర్ అవుతామో, ఎంతగా రెడీ అవుతామో, ఎంత సిద్ధపడతాం అనే దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ లైఫ్ లో ఏది డిలే అవుతుంది అనిపించినా అది డిలే కాదు, అది డినైల్ కాదు. దేవుడు వెనుకలో ప్రిపేర్ చేస్తున్నాడు, దేవుడు వెనుకలో పని చేస్తున్నాడు. When God says wait, remember he is actually saying something better is coming. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, దేవుడి సమయం ఎప్పుడు ఆలస్యం కాదు. అయినా ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఎవరికి ఏది చేయాలో ఆయన సమస్తం ఎరిగిన వాడు. దేవుని సమయం కొరకు ఎదురు చూద్దాం. మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చూద్దాం. God's timing is always perfect.